నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళకి మన కథ మనిషి విలువ. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి అయితే హైప్ పాయింట్స్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే ఈ లైక్, షేరు, కామెంట్, ఇంకా ఈ హైప్ పాయింట్స్ అనేవి మరెన్నో మంచి మంచి కథలు మీ ముందుకు తీసుకురావడానికి నాకు ఎంతగానో ప్రోత్సాహాన్ని ఇస్తాయండి. చిన్న కొడుకు లక్షల జీతం సంపాదిస్తున్నాడని చిన్న కొడుకుని, కోడల్ని నెత్తిన పెట్టుకుని పెద్ద కొడుకుని, కోడల్ని పని మనుషుల్లాగా చూసే ఆ తల్లికి విలువ ఇవ్వాల్సింది డబ్బుకి కాదని మనుషులకి అని ఎలా తెలిసొచ్చిందో ఈ కథలో మనం విందామండి. ఆ రోజు లలితాదేవి గారి ఇల్లంతా సందడిగా ఉంది. తన పెద్ద కొడుకుకి పెళ్లి సంబంధం చూడ్డానికి అందరూ కలిసి వెళ్ళబోతున్నారు. ఇంట్లో అందరూ హడావిడిగా అటు ఇటు తిరుగుతున్నారు. లలితాదేవి గారికి పెళ్ళై 33 సంవత్సరాలు అవుతుంది. ఆవిడకి 3 పిల్లలున్నారు. పెద్ద కూతురికి ఒక మంచి సంబంధం చూసి ఆల్రెడీ పెళ్లి చేసేశారు. అల్లుడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు. మంచి స్థితిమంతుల కుటుంబమే వాళ్ళది. పెద్ద కూతురు, అల్లుడు వాళ్ళ కుటుంబంతో కలిసి హైదరాబాద్లో ఉంటారు. ఇక పెద్ద కొడుకు రాజేష్ ఐటీఐ చదివి రైల్వేలో వెల్డర్గా పనిచేస్తున్నాడు. ఇక చిన్న కొడుకు సురేష్ ఇంజనీరింగ్ చదువుతూ ఉన్నాడు. ఈ రోజు పెద్ద కొడుకు రాజేష్ కి పెళ్లి సంబంధం చూడ్డానికి పక్క ఊరికి వెళుతున్నారు. పూజ వాళ్ళింట్లో తన అమ్మా నాన్నలకి పెద్ద కూతురు. తండ్రి లేని కుటుంబంలో తల్లి కూలి పనులకు వెళుతూ పిల్లల 3 పోషించుకునేది. పూజకి ఒక తమ్ముడు, ఒక చెల్లెలు కూడా ఉన్నారు. తల్లి కూలి పనులకు వెళ్లడంతో తమ్ముణ్ణి, చెల్లెల్ని పూజే జాగ్రత్తగా చూసుకోవాల్సి వచ్చేది. అందువల్ల 7వ తరగతితోనే పూజ చదువు ఆగిపోయింది. ఆ తర్వాత తను ఇంటి పనులకే పరిమితమైపోయింది. ఉదయం లేచిన దగ్గర నుంచి ఇల్లంతా చక్కబెట్టి తమ్ముణ్ణి, చెల్లెల్ని జాగ్రత్తగా చూసుకొని చక్కగా రెడీ చేసి స్కూళ్ళకి పంపించి ఖాళీ సమయాల్లో పూజ కాలక్షేపం కోసం పంచాయతీ ఆఫీసులో ఏర్పాటు చేసిన శిక్షణా తరగతులకు వెళ్ళి కుట్లు, అల్లికలు ఇంకా చాలా పనులు నేర్చుకుంటూ ఉండేది. పెళ్ళిడికొచ్చిన పూజకి పెళ్లి సంబంధాలు వెతకడం మొదలుపెట్టినప్పుడు తనకి చదువు లేకపోవడం వల్ల వచ్చిన సంబంధాలన్నీ తిరిగి వెళ్ళిపోవడం మొదలుపెట్టాయి. అలా చాలా సంబంధాలు తిరిగి వెళ్ళిపోయాక రాజేష్ కుటుంబం ఆమెను చూసేందుకు వచ్చారు. చదువుకోకపోయినా పూజ చాలా అందంగా ఉంది. ఆమె ఇంటి పనులన్నీ చేస్తూ తన చెల్లెల్ని, తమ్ముణ్ణి జాగ్రత్తగా చూసుకున్న విషయాలన్నీ తెలిసినప్పుడు రాజేష్ హృదయాన్ని అవన్నీ ఆకట్టుకున్నాయి. తను పూజని చాలా ఇష్టపడ్డాడు. పూజ తనకి చాలా నచ్చిందని తన తల్లిదండ్రులతో చెప్పి రాజేష్ తన తల్లిదండ్రుల్ని ఈ పెళ్లి కోసం ఒప్పించాడు. అందరి అంగీకారంతో రాజేష్కి, పూజకి పెళ్లి జరిగిపోయింది. రాజేష్ పూజల పెళ్లి కంటే 2 ఏళ్ల ముందుగానే లలితాదేవి గారి కూతురు సౌజన్య పెళ్ళైపోయింది. లలితాదేవి గారి కూతురు పెళ్లికొచ్చి ఒక వారం రోజులు ఉండి వెళ్ళిపోయింది. పూజ పెళ్ళై లలితాదేవి గారి ఇంట్లో అడుగుపెట్టిన రోజు నుంచి ఆ ఇంటి పనులన్నీ పూజ తల మీదే పడ్డాయి. తెల్లవారుజామున 4ంటికి నిద్రలేస్తుంది పూజ. రాత్రి 11 అయినా సరే ఆ ఇంట్లో పని అస్సలు తెమలదు. రాత్రి 11 దాకా ఆమె విశ్రాంతి లేకుండా పని చేస్తూనే ఉంటుంది. ఉదయాన్నే అత్తగారికి, మామగారికి సూర్యుడు ఉదయించక ముందే టీలు, టిఫిన్లు రెడీగా ఉంచాలి. భర్త కోసం లంచ్ బాక్సులు, కాలేజీకి వెళ్లే మరిది కోసం లంచ్ బాక్సు, ఇస్త్రీ చేసిన యూనిఫామ్లు రెడీగా పెట్టాలి. అందరూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అత్తామామల కోసం వంట చేయాలి. ఉదయాన్నే చేసిన భోజనం చల్లారిపోతుందని మధ్యాహ్నం వాళ్ళు అసలు తినడానికి ఇష్టపడేవాళ్ళు కాదు. అందుకే పూజ మళ్ళీ వాళ్ళిద్దరి కోసం వేడివేడిగా వంట చేసి వాళ్ళకి వడ్డించాలి. వాళ్ళ భోజనాలు అయ్యాక కూడా కాస్త నడుము వాల్చడానికి సమయం ఉండేది కాదు పూజకి. గిన్నెలన్నీ తోమడం, బట్టలు ఉతికి ఆరబెట్టడం, ఇస్త్రీ చేయాల్సిన బట్టల్ని ఇస్త్రీ చేయడం, ఇల్లంతా సర్దుకోవడం, ఊడ్చుకోవడం, తుడుచుకోవడం, ఈ పనులతోనే రోజంతా గడిచిపోయేది. ముందు నుంచి తనకి ఇంటి పనులు అలవాటై ఉండడం వల్ల పూజకి ఈ పనులన్నీ అంత ఇబ్బందిగా ఏమీ అనిపించేవి కాదు. తర్వాత కొన్ని రోజులకి పూజ నెల తప్పింది. కడుపుతో ఉన్నప్పుడు ఇంటి పనులు చేసుకోవడానికి చాలా ఇబ్బంది అనిపించేది పూజకి. కానీ అత్తగారు లలితాదేవి గారు ఒక్క పనిలో కూడా పూజకి సహాయమే చేసేవారు కాదు.
9వ నెలలో ప్రసవానికి పుట్టింటికి వెళ్ళి బిడ్డ పుట్టాక మొదటి నెల గడవగానే పూజని లలితాదేవి గారు తమ ఇంటికి తీసుకొచ్చేసుకున్నారు. పూజ మళ్ళీ ఆ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి పూజకి విశ్రాంతి అనేదే లేదు. ఎప్పుడూ పని 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 పనే. ఇంటి పనితోనే సరిపోయేది. పూజ ఆ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి లలితాదేవి గారు ఇటు పుల్ల అటు కూడా పెట్టేవారు కాదు. ఇంట్లో పనులన్నీ చేసుకోవడం, చంటి బిడ్డను చూసుకోవడం, ఆ బిడ్డకి స్నానం చేయించడం, పాలు పట్టడం, అన్ని పనులతో పూజ సతమతమైపోతున్నా సరే లలితాదేవి గారు ఒక్క పని కూడా అందుకుని చేసేవారు కాదు. అసలు ఏమీ పట్టించుకునేవారు కూడా కాదు. కనీసం పనులు చేయకపోయినా పసిబిడ్డ ఏడుస్తున్నా ఆడించేవారు కాదు. కాసేపు కూడా ఎత్తుకునేవారు కాదు. రెండో కాన్పుకైతే పూజ తల్లి తనని పుట్టింటికి కూడా తీసుకెళ్లలేదు. వాళ్ళ ఇంట్లో పరిస్థితుల కారణంగా, ఇబ్బందుల వల్ల ఆమె పురుటికి పూజని తీసుకెళ్లలేకపోయింది. పూజకి రెండో బిడ్డ పుట్టిన వారం తరువాత లలితాదేవి గారు, ఇంకెన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటావు? బిడ్డను ఉయ్యాల్లో వేసేసి ఇంటి పనులిక మొదలుపెట్టు. నీకిక్కడ సేవలు చేయడానికి ఎవ్వరూ తేరగా లేరు. నిన్ను పురుటికి తీసుకెళ్లడానికి కూడా నీ పుట్టింటి వాళ్ళకి గతి లేకపోతే నీకు పురుడు కూడా మేమే పోసాము. ఇంక సేవలు కూడా చేస్తామనుకుంటున్నావా ఏమిటి? మహారాణి వైభోగం వెలగబెట్టింది చాలు. ఇంక నుంచి ఇంటి పనులు మొదలు పెట్టాలి అంటూ ఆజ్ఞాపించి వెళ్ళిపోయింది. లలితాదేవి గారు ఎప్పుడూ ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేశాకే గది నుంచి బయటకొస్తారు. అప్పటికల్లా కాఫీ రెడీగా ఉండాలి. ఆ తర్వాత ఒక అరగంటకి ఆవిడ భర్త మనోజ్ గారు వాకింగ్కి వెళ్ళి బయట నుంచి వస్తారు. ఇంట్లోకొచ్చి కూర్చోగానే ఆయనకి కాఫీ ఇవ్వాలి. ఆ తర్వాత ఆయన స్నానం చేసి తిరిగొచ్చే సమయానికి టిఫిన్ రెడీగా ఉండాలి. పూజ ఈ పనులన్నీ చేసే వరకు రాజేషే పిల్లల్ని చూసుకుంటూ ఉంటాడు. రాజేష్ స్నానం చేసి టిఫిన్ చేసి లంచ్ బాక్స్ తీసుకొని పనికి వెళ్ళిపోతాడు. అప్పుడప్పుడు పక్కింటి వాళ్ళు కాసేపు పిల్లల్ని ఆడిస్తూ ఉంటారు. లేదంటే పూజకి అస్సలు పని అవ్వదు. అన్నం తినడానికి కూడా పూజకి అస్సలు తీరికే ఉండదు. పూజ అన్నం తినేటప్పుడు పిల్లలు ఏడుస్తున్నా సరే లలితాదేవి గారు అస్సలు పట్టించుకోరు. కాసేపన్నా ఎత్తుకుందామని, ఏడుపు మాన్పిద్దామని కూడా ఆలోచించరు. ఉదయాన్నే భర్త కొడుకు ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు లలితాదేవి గారు వచ్చి సోఫాలో కూర్చుంటారు. టీవీ ఆన్ చేసి ఫ్యాన్ వేసుకొని ఆ సోఫాలో కూర్చుని తన చిన్న కొడుకు కొనిచ్చిన టచ్ ఫోన్ చేతిలో పెట్టుకొని ఆ ఫోన్లో ఏదో ఒకటి చూస్తూ ఉంటారు. మంచినీళ్లు కావాలన్నా కూడా పూజనే నీళ్లు తెమ్మని పిలుస్తారు తప్ప ఆవిడ మాత్రం అక్కడి నుంచి లేచి వెళ్లి నీళ్లు తెచ్చుకోరు. దాన్ని సోమరితనం అనడం కంటే అత్తగారి హోదా వెలగపెట్టాలనే ప్రయత్నం అని అనుకోవచ్చు. అత్తగారు దేనికోసమైనా పిలిచినప్పుడు పూజ ఏ పనిలో ఎంత బిజీగా ఉన్నా సరే ఆ పనిని మధ్యలోనే వదిలేసి ఆవిడికి కావలసినవన్నీ ఇచ్చి మళ్ళీ ఆమె తన పని చేసుకోవడానికి వెళ్ళాలి. లేకపోతే లలితాదేవి గారికి చాలా కోపం వచ్చేస్తుంది. రాజేష్ కంటే లలితాదేవి గారికి తన చిన్న కొడుకు సురేష్ అంటేనే చాలా ఇష్టం. సురేష్ కొన్ని రోజుల క్రితమే చదువు కోసం హాస్టల్కు వెళ్ళిపోయాడు. తను హాస్టల్లో ఉన్నప్పటికీ నెలకొక్కసారైనా ఇంటికి వస్తాడు. అతని ఇంటికి వచ్చినప్పుడల్లా లలితాదేవి గారు సురేష్ని పక్కనే కూర్చోబెట్టుకొని కబుర్లు చెబుతూ ఉండేవారు. ఊర్లో విషయాలన్నింటి గురించి తల్లి కొడుకులిద్దరూ మాట్లాడుకుంటూ ఉండేవారు. సురేష్ తన చదువు పూర్తి చేసుకొని మంచి కంపెనీలో ఉద్యోగం కూడా సంపాదించాడు. లలితాదేవి గారు సురేష్ చదువుకి ఉద్యోగానికి తగిన సంబంధం తన కోసం వెతికారు. లలితాదేవి గారికి ముద్దుల కొడుకు సురేష్కి ఆ రోజు నిశ్చితార్థం జరగబోతోంది. అప్పటికే సురేష్కి 26 ఏళ్లు. చిన్నప్పటి నుంచి సురేష్కి తల్లితో చాలా మంచి అనుబంధం ఉంది. కానీ తన అన్నయ్య అంటే పెద్దగా ఇష్టపడేవాడు కాదు సురేష్. పెద్దగా చదువుకోలేదని, మంచి ఉద్యోగం చేయడం లేదని అన్నయ్య అంటే కాస్త చిన్న చూపు ఉండేది. రాను రాను క్రమక్రమంగా పెద్దయ్యే కొద్దీ ఒకే ఇంట్లో ఉండడం తప్ప మరి ఏ బంధము వాళ్ళిద్దరి మధ్యలో కనిపించేది కాదు. రాజేష్ ఇంట్లో లేనప్పుడు సురేష్ రాజేష్ గురించి చాలా తేలిగ్గా మాట్లాడేవాడు. సురేష్ రాజేష్ని తన అన్నయ్య అని ఎవరికైనా చెప్పుకోవడానికి కూడా నామోషిగా ఫీల్ అయ్యేవాడు. తన బాగా చదువుకున్నాడని, తన అన్నయ్య చదువులేనివాడని తక్కువ చేసి చూసేవాడు. సురేష్ ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తూ ఉన్నాడు. 10 రోజుల క్రితమే అను అనే అమ్మాయిని సురేష్ కోసం చూసొచ్చారు. అను చాలా అందంగా, చాలా మోడర్న్ గా ఉంటుంది.
లలితాదేవి గారు తన పెద్ద కోడల్ని అనుని ఇద్దరిని కంపేర్ చేసి చూస్తే రంగు, అందం, చదువు, ఆస్తి ఇలా అన్నింటిలోనూ ఎన్నో మెట్లు పైన నిల్చున్న అనుని లలిత గారు తన కొడుకు సురేష్కి ఇచ్చి పెళ్లి చేయడానికి ఇష్టపడ్డారు. అను తల్లిదండ్రులు కూడా తమ కూతురు కోసం ఎంత డబ్బైనా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే అను తన తల్లిదండ్రులకి ఒక్కగానొక్క కూతురు కాబట్టి. చిన్న కోడలికి పుట్టింటి వైపు నుంచి చాలా అండదండలుంటాయి. అంతేకాకుండా అనూకి తన తల్లిదండ్రులు చాలా కట్న కానుకలతో పాటు చాలా బంగారం కూడా పెట్టారు. ఈ విషయానికి లలితాదేవి గారు చాలా సంతోషించారు. తన కొడుకుకి ఇంత మంచి సంబంధం కుదురుతుందని ఆనందంలో మునిగిపోయారు. పూజకి కూడా అను చాలా బాగా నచ్చింది. తన తమ్ముడు గాని చెల్లెలు గాని తన అత్తగారింటికి ఎప్పుడూ రారు. తన ఫీలింగ్స్ పంచుకోవడానికి తన తోటి కోడల రూపంలో ఒక చెల్లెలు తమ ఇంటికి రాబోతుందని, ఇంటి పనుల్లో కూడా తనకి కాస్త సాయం చేసేందుకు ఒక అమ్మాయి చెల్లెలుగా వస్తున్నందుకు ఆనందంగా ఉంది పూజకి. నిశ్చితార్థం జరిగిన నెల రోజుల తర్వాత పెళ్లి కూడా జరిగిపోయింది. పెళ్ళయ్యాక కూడా 15 రోజులు అటు ఇటు తిరుగుతూ ఆ హడావిడే సరిపోయింది. 15 రోజులు అయిపోయాక సురేష్ మళ్ళీ తిరిగి ఆఫీస్కు వెళ్ళడం మొదలు పెట్టాడు. ఇప్పుడైనా అను ఇంటి పనిని పంచుకుంటుంది అని ఎదురు చూస్తూ ఉన్న పూజ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. భర్త సురేష్ ఆఫీస్కు వెళ్లే సమయంలో అను కూడా బయటకొచ్చింది. పూజ ఒక పక్క టిఫిన్ రెడీ చేస్తూ మరో పక్క లంచ్ బాక్సులు రెడీ చేస్తూ హడావిడిగా పనిచేస్తూ ఉంది. 8:30 అయిపోయింది. మామగారికి, తన భర్తకి, మరిదికి, స్కూల్కు వెళ్లే పిల్లలకి మధ్యాహ్నం భోజనం ప్యాక్ చేయడం పూర్తయింది. అత్తగారు ఉదయాన్నే లేచి కాఫీ తాగి కూర్చున్నారు. ఇక రెడీ అయి వచ్చిన వాళ్ళందరికీ టిఫిన్లు పెట్టడం కోసం వంటగదిలో హడావిడిగా పడుతుంది పూజ. అను నిద్రలేచి మొహం కూడా కడుక్కోకుండానే వంటగదిలోకి వచ్చింది. వెంటనే పూజతో, అక్క టిఫిన్ రెడీగా ఉందా? నేను బ్రష్ చేసి టిఫిన్ చేస్తాను. ఇప్పుడు నాకు అర్జెంటుగా ఒక కప్పు కాఫీ కావాలి అని అను అడగగానే పూజ ఆశ్చర్యపోయింది. కనీసం కాఫీ కూడా కలుపుకోకుండా కాఫీ కూడా తననే అడుగుతుందేమిటి ఈ అమ్మాయి అనుకుంది పూజ. ఏదో పెద్ద మనిషిలాగా పొద్దున్నే బెడ్ కాఫీ కావాలని ఆర్డర్లేస్తుంది. ఇన్ని పనులున్నప్పుడు నేను తనకి కాఫీ ఎలా కల్పిస్తాను అనుకుంటూ నేను లంచ్ బాక్సులు టిఫిన్ ప్రిపేర్ చేసే పనిలో ఉన్నాను. కాస్త ఆగను, స్టవ్ ఖాళీగా లేదు అంది పూజ. అత్తగారు కూడా బయట కూర్చుని ఆ మాటలు విన్నారు. పూజ తనని వెయిట్ చేయమని చెప్పడంతో అనుకి చాలా కోపం వచ్చేసింది. కోపంగా అను తన గదిలోకి వెళ్లి తలుపేసేసుకుంది. కోపంగా గదిలోకి వెళ్ళిపోయిన భార్య వెనకాలే సురేష్ కూడా తలుపు దగ్గరకు వచ్చి ఆగాడు. వదినా, అనుకి కాఫీ కావాలని అడిగింది కదా, కాఫీ తాగితే తప్ప తను ఏ పని చేయలేదు. నీకు అర్థం కావడం లేదా? ఒక్క కప్పు కాఫీ ఇస్తే నువ్వు అరిగిపోతావా ఏమిటి అన్నాడు సురేష్. అత్తగారు కూడా సురేష్ మాటలకి వంత పాడారు. పూజ అత్తగారి వైపు వింతగా చూసింది. ఈ పనులన్నీ తర్వాత చూసుకోవచ్చు, ముందు కాఫీ తీసుకురా అనగానే పూజ అత్తగారికి ఎదురు సమాధానం చెప్పకుండా ఓ కప్పు కాఫీ కల్పించింది. పూజ చేతిలోని కాఫీ కప్పు తీసుకొని నేరుగా చిన్న కోడలు గది దగ్గరకు వెళ్లి తలుపు కొట్టారు లలితాదేవి గారు. అమ్మాను అంటూ ఆవిడ పిలవగానే వెంటనే తలుపు తెరుచుకుంది. ముందు కాఫీ తీసుకో. పూజకి ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియదు. తను 7వ తరగతి వరకే చదువుకుంది. నువ్వు తన నుంచి ఇంకా ఎక్కువ రెస్పెక్ట్ ని ఎక్స్పెక్ట్ చెయ్యొద్దు అనగానే అను కాఫీ తీసుకొని తాగడం మొదలుపెట్టింది. పెళ్లైన రోజే కోడలు తన ఒంటి మీద వేసుకుని వచ్చిన నగలు చూసి లలితాదేవి గారు ఇప్పటి వరకు ఆశ్చర్యంగానే ఉన్నారు. చిన్న కోడలికి సపోర్ట్ చేసేది అత్తగారు కాదని, చిన్న కోడలు తెచ్చిన నగలు డబ్బులే ఆమెతో అత్తగారితో అలా మాట్లాడిస్తున్నాయని పూజ అర్థం చేసుకుంది. కనీసం కాఫీ తాగిన తర్వాతైనా అను బయటకొచ్చి తన వంతు సహాయం చేస్తుందేమో అని పూజ అప్పటికీ ఆశపడింది. సాయం చేయకపోయినా పర్వాలేదు, కనీసం వచ్చి అక్క అంటూ ప్రేమగా మాట్లాడితే బావుండు అనుకుంటూ పూజ మనసు తహతహలాడింది. ఏ పనికి అవకాశం లేదన్నట్టుగా అప్పుడే స్నానం ముగించి టిఫిన్ ఏం చేశావక్క అంటూ అడిగింది. పాపం పూజ ఇడ్లీ, సాంబారు, కొబ్బరి చట్నీ చేశాను అంటూ టిఫిన్ ప్లేట్లో పెట్టబోయింది. వెంటనే అను, నాకు ఇడ్లీల్లోకి టమాటో చట్నీ అంటే ఇష్టం, ఫ్రిడ్జ్లో టమాటోలు ఉన్నాయేమో అంటూ చూసి 2 టమాటోలు తెచ్చి పూజకిచ్చి టమాటో చట్నీ చేసివ్వు,
దాంతోనే నేను ఇడ్లీలు తింటాను అనగానే పూజ మాట్లాడకుండా వంటింట్లోకి వెళ్ళిపోయి చట్నీ చేసింది. టిఫిన్ తిన్న తర్వాత అను అత్తగారి పక్కనే వెళ్ళి సోఫాలో కూర్చుంది. అను వాళ్ళ ఇంటి సంగతులు మాట్లాడుతూ ఉండగా లలితాదేవి గారు ఆసక్తికరంగా వింటూ కూర్చున్నారు. అను తన ఇంటి సంగతులు, వాళ్ళ ఆస్తిపాస్తుల గురించి, వాళ్ళకున్న కార్లు, నగల గురించి చెబుతూ ఉంది. కానీ పూజ మాత్రం ఇంట్లో మిగిలిన పనులు, ఇంకా పిల్లల పనులు చూసుకుంటూ ఉంది. అను ఇంటికొచ్చి నెల రోజులు కావస్తున్నా సురేష్ తనతో ఒక్క పని కూడా చేయనివ్వడం లేదు. కనీసం తన భర్తకి కాఫీ కూడా కలిపివ్వలేదు ఇప్పటి వరకు. ఆ అమ్మాయి ఎప్పుడూ ఫోన్ చూసుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరే కూర్చుని ఉంటుంది. నెలలో 2-3 సార్లు ఆమె తల్లిదండ్రులు వచ్చి ఆమెను చూసి వెళుతూ ఉంటారు. ఎన్నో బహుమతులు తీసుకొచ్చిన వాళ్ళని చిరునవ్వుతో స్వాగతించేవారు లలితాదేవి గారు. పూజ వాళ్ళందరికీ రకరకాల వంటలు చేసి వడ్డించాలి. కనీసం లలిత గారు ఇంకా అను తనని ఇంట్లో మనిషిగా కూడా చూసేవాళ్ళు కాదు. ఇది చూసిన అను తల్లిదండ్రులు కూడా పూజని పని మనిషిలాగానే చూసేవాళ్ళు. వాళ్ళు ఆమెతో ఒక్క మాట కూడా మాట్లాడేవాళ్ళు కాదు. కనీసం వెళ్ళేటప్పుడు వెళ్ళొస్తామని కూడా చెప్పేవాళ్ళు కాదు. ఏం కావాలన్నా సరే లలితాదేవి గారే పూజకి ఆర్డర్లు వేస్తూ ఉండేవారు. పూజకి మితిమీరిన ఇంటి పనులతో చాలా విసుగ్గా ఉంటుంది. నీరసం, చిరాకు ఆవహిస్తూ ఉన్నాయి. ఆమెకు చాలా కోపం వచ్చేస్తుంది. అను నాకు ఇంటి పనుల్లో సహాయం చేస్తుందని నేను ఎంతగానో ఆశపడ్డాను. కానీ తన కోసమే కాకుండా తన తల్లిదండ్రుల కోసం కూడా నేను ఈ ఇంట్లో చాకరీ చేయాల్సి వస్తుంది. తను ఎప్పుడు చూసినా అత్తగారి పక్కనే కూర్చొని కబుర్లు చెప్పడం, సెల్ ఫోన్లో వీడియోలు చూసుకోవడం చేస్తూ ఉంటుంది. అత్తగారు కూడా చిన్న కోడల్ని బాగా చూసుకుంటున్నారు. ఆ ఇంట్లో తనకి ఎవ్వరితోనూ ఎలాంటి ఇబ్బంది ఉండదు అని అనుకి కూడా బాగా తెలుసు. అను చాలా టాలెంటెడ్ పర్సన్. అందుకే భర్తనే కాదు అత్తగారిని కూడా తన గుప్పెట్లో పెట్టుకుంది. తనకి ఎవ్వరూ ఆ ఇంట్లో ఎలాంటి విలువ ఇవ్వరని పూజ తనలో తానే గొనుక్కుంది. మరుసటి రోజు రాజేష్ ఇంకా పూజ తమ పెద్ద కూతుర్ని స్కూల్లో చేర్పించడానికి తీసుకెళ్లడానికి బయలుదేరుతూ ఉన్నారు. అదే సమయంలో అను వచ్చి లలితాదేవి గారితో, అత్తయ్య గారు, ఈ రోజు మా అమ్మ మా నాన్న నన్ను చూడ్డానికి మన ఇంటికి వస్తున్నారు. వాళ్ళ కోసం భోజనం ఏర్పాట్లు చెయ్యాలి అని చెప్పింది. వెంటనే లలితాదేవి గారు పూజని పిలిచి, మీ కూతుర్ని మరొక రోజు స్కూల్లో జాయిన్ చెయ్యొచ్చు. ఇవాంటికి అను వాళ్ళ అమ్మా నాన్నలు వస్తున్నారు, వంట పని చూడు అంటూ చెప్పారు. వెంటనే పూజకి చాలా కోపం వచ్చింది. పూజ తన కోపాన్నంతా దిగమింగుకొని అత్తగారితో శాంతంగా, అత్తయ్య గారు, ఈ రోజు చాలా మంచి రోజు, మేం పాపకి స్కూల్ అడ్మిషన్ తీసుకుందామని అనుకుంటున్నాము అనగానే లలిత గారు కోడల్ని అడ్డుకుంటూ, నీకెంత అహంకారం, నువ్వు నా మాటకే ఎదురు చెబుతున్నావా? నా మాటలు విననప్పుడు నువ్వు ఈ ఇంట్లో ఎందుకు ఉండాలి? వచ్చేవాళ్ళు ఎంత పెద్ద మనుషులో, ధనవంతులో నీకు బాగా తెలుసు. నీకు వాళ్ళకంటే నీ కూతుర్ని స్కూల్లో జాయిన్ చేయడం ఇంపార్టెంట్ అయిపోయిందా? వాళ్ళ సమాజంలో మంచి పేరున్న వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు మనం వాళ్ళకి ఎంత మర్యాద చేయాలి? నా చిన్న కొడుకు, కోడలు చాలా గొప్పవాళ్ళు. నా చిన్న కోడలు కూడా బాగా చదువుకుంది. రేపేదైనా ఉద్యోగం వస్తే లక్షల జీతం సంపాదిస్తుంది. మీరు నేను చెప్పినట్టు వింటేనే మీరు మీ పిల్లలు ఇంట్లో ఉండగలుగుతారు. నువ్వు ఒక్క విషయం గుర్తుంచుకో, రాజేష్ జీతం కంటే సురేష్ జీతం 2-3 రెట్లు ఎక్కువ. అంతేకాకుండా నా చిన్న కోడలు కోట్ల కట్నం తెచ్చింది. నీకు పైసా సంపాదన లేదు, పుట్టింటి నుంచి పెట్టిపోతలు లేవు గాని పౌరుషానికి తక్కువ లేదు. ముందెళ్ళి వంటగదిలో పనులు చూడు అంటూ లలితాదేవి గారు చాలా కోపంగా ఆర్డర్ ఇచ్చి వెళ్ళిపోయారు. మీ ఆయన సంపాదించే ముష్టి జీతం డబ్బులు మీ తిండి ఖర్చులకు కూడా సరిపోవు. నీ కూతురికి స్కూల్ ఫీజులు కట్టాలన్నా కూడా అది నా చిన్న కొడుకు జీతంతోనే జరుగుతుంది అని చెప్పగానే పూజ మనసులోనే, అయితే నేను నా జీవితాంతం ఈ ఇంట్లో జీతం భత్యం లేని పని మనిషిలాగానే బ్రతకాలన్నమాట అనుకుంది. కానీ ఆ మాటలు బయటకు అనలేక మౌనంగా ఉండిపోయింది. తలదించుకుని ఆమె కళ్ళల్లో కన్నీళ్లు కూడా ఎవ్వరికీ కనిపించనివ్వలేదు. తను రాజేష్ స్నానం చేసి బయటకొస్తూ తల్లి మాటలన్నీ విన్నాడు. నిశ్శబ్దంగా తల్లి దగ్గరకొచ్చాడు. అమ్మా, నీకు నాకంటే తమ్ముడంటేనే ఎక్కువ ఇష్టమని నాకు తెలుసు. కానీ నా మీద ఇంత చిన్న చూపుందని నేనెప్పుడూ ఊహించలేదు. నేను నీ కొడుకుని. తను ఎన్నో ఏళ్ల క్రితం కోడలుగా ఈ ఇంటికొచ్చింది. అప్పటి నుంచి
ఈ ఇంట్లో నా భార్య తప్ప వేరే పని మనిషి కూడా లేదు. తనని మీరందరూ పని మనిషి కన్నా హీనంగా చూస్తున్నా నేనన్నీ భరించాను. కానీ నా పిల్లల్ని కూడా అలాగే చూస్తానంటే నేను ఇక భరించలేను. నా జీతం చాలా తక్కువ అని మీకు తెలుసు. అయినా పర్వాలేదమ్మా. ఇంత పెద్దింట్లో నా భార్య పని మనిషిగా ఉండే కంటే ఒక చిన్న ఇరుకు గదిలో తనని రాణిలా బ్రతకనివ్వండి అంటూ తను ఆఫీస్కి ఫోన్ చేసి ఆ రోజు సెలవు పెట్టేశాడు. రాజేష్ తన ఫ్రెండ్స్కి ఫోన్ చేసి వాళ్ళ కోసం 2 గదులున్న ఇల్లుని అద్దెకు చూశాడు. తన కూతుర్ని స్కూల్లో జాయిన్ చేసేందుకు తన దగ్గరున్న డబ్బుల్ని అడ్వాన్స్గా కట్టాడు. మరుసటి రోజే తన సామాన్లు, పిల్లల సామాన్లు తీసుకొని పిల్లలతో సహా పూజను తీసుకొని రాజేష్ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం చూసి మనోజ్ గారు ఆశ్చర్యపోయారు. పెద్ద కోడలు ఇల్లు మొత్తం జాగ్రత్తగా చూసుకుంటుంది. ఒక్కసారిగా ఇలా వెళ్ళిపోతే అందరూ ఇబ్బంది పడతారు. ఏం జరిగిందో ఆయనకు అస్సలు అర్థం కావడం లేదు. వెంటనే మనోజ్ గారు పూజని సముదాయించి, అమ్మా పూజ, నువ్వు ముందు లోపలికి వెళ్ళు. మనం ఏదైనా ఉంటే అందరం కూర్చుని మాట్లాడుకుందాం అనగానే రాజేష్, నాన్న మమ్మల్ని క్షమించండి. నాకొచ్చే ఆదాయంతోనే నా కుటుంబాన్ని నేను ఎలాగైనా పోషించుకుంటాను. మీ ఎవ్వరి మీద ఆధారపడి బ్రతకాల్సిన పని లేదు అంటూ రాజేష్ తన చిన్న కొడుకును భుజాన వేసుకుని భార్య చేయి పట్టుకుని తన కూతురుతో సహా వెళ్ళిపోయాడు. పనంతా తన నెత్తి మీదే పెట్టేస్తుందేమో చిన్న కోడలు అని లలితాదేవి గారు భయపడిపోయారు. ఆమె భయపడినట్టుగానే జరిగింది. తర్వాత అను ఇంట్లో ఒక్క పని కూడా చేయకుండా ఏం కావాలన్నా కూడా లలితాదేవి గారికి ఆర్డర్లు వేయడం మొదలు పెట్టింది. సురేష్ కూడా, అమ్మా, అను వాళ్ళ ఇంట్లో చాలా మంది పని వాళ్ళు ఉండడం వల్ల ఏ పని నేర్చుకోలేదు తనకి మాత్రం పనులు చెప్పొద్దు అంటూ చెప్పేశాడు. రాజేష్ ఇంకా పూజ వారి పిల్లలతో కలిసి కొత్త ఇంట్లో ప్రవేశించారు. ఇల్లు చాలా చిన్నదే, కానీ వాళ్ళు అడ్జస్ట్ అయి బ్రతకడం మొదలు పెట్టారు. రోజులు గడుస్తూ ఉన్నాయి. రోజంతా ఇంట్లో ఇంటడు చాకరీ చేసే పూజకి ఇప్పుడు ఆ ఇంట్లో విశ్రాంతి పుష్కలంగా లభిస్తుంది. అత్తగారికి ఉదయాన్నే కాఫీలు, సాయంత్రం స్నాక్స్లు, వంటల్లోకి రకరకాల కూరలు, వీటన్నింటితో రోజంతా గిన్నెలు శుభ్రం చేస్తూ, వంటగది శుభ్రం చేస్తూ, పొయ్యి దగ్గరే మాడిపోయే పూజకి పెద్ద పాపని స్కూల్కి పంపించి చిన్న పాపని అంగన్వాడీ స్కూల్కి పంపించి ఇంట్లో ఏ పని లేక చాలాసేపు ఖాళీగా ఉంటుంది. రాజేష్ కూడా తనకి రైల్వేలో 8 గంటలే పని కారణంగా సాయంత్రం తొందరగా ఇంటికి వచ్చేసేవాడు. వాళ్ళిద్దరికీ ఇంట్లో పనంతా అయిపోయిన తర్వాత కూడా చాలా సమయం మిగిలుండేది. భార్యాభర్తలిద్దరూ డబ్బులు సంపాదించడం కోసం ఇంకేదైనా పని చేయాలని ఆలోచించడం మొదలు పెట్టారు. అప్పుడు వాళ్ళ ఇంట్లో కనీసం మంచం కూడా లేదు. పిల్లలిద్దరూ నేలపై పడుకుంటూ ఉంటే ఆ నేల చల్లదనానికి తరచుగా వాళ్ళిద్దరికీ జలుబులు చేస్తున్నాయి. అందుకని బాగా ఆలోచించి రాజేష్ ఇంటి దగ్గరలోనే ఇనప పైపులమ్మే గూడౌన్ ఉంది. రాజేష్ వాళ్ళ దగ్గరకు వెళ్ళి కొన్ని పైపులు కొని తెచ్చి, అతనికి వెల్డింగ్ పని బాగా తెలుసు కాబట్టి ఆ పైపులతో ఒక మంచాన్ని తయారు చేశాడు. రాజేష్ తయారు చేసిన మంచం మీదే ఆ రోజు నుంచి పిల్లలిద్దరూ పడుకుంటున్నారు. ఆ మంచం చాలా అందంగా ఉంది. ఆ మంచాన్ని బయట వేసుకుని కూర్చున్నప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళందరూ చూసి వాళ్ళకు కూడా అలాంటి మంచం తయారు చేసి పెట్టమని రాజేష్ని అడిగారు. రాజేష్ ఉదయం పనికి వెళ్ళి సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చేసేవాడు. అప్పటి నుంచి పైపులు కొని ఇనుప మంచాలు, స్టడీ చైర్లు, ఇనుప బీరువాలు తయారు చేయడం మొదలుపెట్టాడు. రాజేష్ తయారు చేసిన వస్తువులన్నింటికి ఇంట్లో పనంతా అయిపోయిన తర్వాత ఉదయం పూట పూజ రంగులు వేస్తూ ఉండేది. ఇంకా చక్కగా నూలు దారాలతో, ప్లాస్టిక్ వైర్లతో ఆ మంచాలని, స్టడీ చైర్స్ని పూజ అందంగా మంచి మంచి డిజైన్లతో అల్లుతూ ఉండేది. వాటిని కావలసిన వాళ్ళందరికీ అమ్ముతూ ఉండేవారు వాళ్ళిద్దరూ. పూజ మంచాల్ని చాలా బాగా అల్లుతుంది. తన డిజైన్లన్నీ మార్కెట్లో కంటే కొత్తగా అందంగా కనిపించడంతో క్రమక్రమంగా వాళ్ళ పని నచ్చి చాలా ఆర్డర్స్ రావడం ప్రారంభించాయి. కొన్ని నెలల్లోనే వాళ్ళకి ఈ పని ద్వారా మంచి ఆదాయం కూడా రావడం మొదలైంది. ఇక రాజేష్ పిల్లలిద్దరినీ మంచి స్కూల్లో జాయిన్ చేశాడు. మెల్లమెల్లగా భార్య కూడా మంచి చీరలు, నగలు కొనివ్వడం మొదలుపెట్టాడు. అక్కడ లలితాదేవి గారింట్లో అత్తగారికి, కోడలికి మధ్యలో చాలా గొడవలే జరుగుతూ ఉన్నాయి. లలితాదేవి గారు ఇంటి పనులన్నీ వంటతో సహా చేయాల్సి వచ్చేది. ఆవిడ బాగా అలసిపోయేది. మోకాళ్ల నొప్పులు ఎక్కువ అవ్వడంతో ఆవిడకి నడవడం కూడా చాలా కష్టమైపోతూ ఉండేది.
ఆమె ఇంట్లో ఏ పనులు చేయలేకపోతూ ఉండేది. అనుకి ఇంటి పనులేవీ రావు. అంతేకాకుండా ఇంటి పనులు చెయ్యాలంటే కూడా తనకస్సలు ఇష్టం ఉండేది కాదు. మా అమ్మా నాన్నలు నిన్ను నమ్మి నన్ను నీకిచ్చి పెళ్లి చేశారు. ఈ ఇంట్లో నాకు మంచి భోజనం కూడా దొరకడం లేదు అంటూ అను తరచుగా సురేష్‌తో గొడవ పెట్టుకుంటూ ఉండేది. లలితాదేవి గారు గత కొన్నేళ్లుగా పూజతో మాత్రమే పనులు చేయిస్తూ సోమరిగా తయారైపోయారు. ఇప్పుడు అను తనకి ఆర్డర్లు వేసి పనులు చేయించుకోవడం ఆవిడ భరించలేకపోతూ ఉన్నారు. కొద్ది రోజులకి అత్తాకోడళ్ళిద్దరి మధ్యలో గొడవలు జరగడంతో అను తన భర్తను తీసుకుని పుట్టింటికి బయలుదేరింది. లలితాదేవి గారు కొడుకును ఆపేందుకు ప్రయత్నించారు. ఆమెకి చిన్న కొడుకంటే ప్రాణం. తను ఇల్లు వదిలి వెళ్ళిపోతూ ఉంటే లలితాదేవి గారు తట్టుకోలేకపోయారు. కానీ సురేష్, నీ కోసం నా భార్యని నేను వదులుకోనేలమ్మా. వాళ్ళ కుటుంబంలో అను ఒక్కటే కూతురు. తనకు అసలు ఏ పని రాదు. వాళ్ళింట్లో అయితే 4 పనివాళ్ళున్నారు. అక్కడైతే తను ప్రశాంతంగా ఉంటుంది. మేమిద్దరం అందుకే మా అత్తగారింటికి వెళ్ళిపోతున్నాం. ఎప్పుడైనా మీకు నన్ను చూడాలనిపిస్తే మీరక్కడికొచ్చి నన్ను చూసెళ్ళొచ్చు అంటూ తనకి మామగారు బహుమతిగా ఇచ్చిన కారులో సురేష్ తన భార్యను తీసుకుని అత్తామామల ఇంటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ ఇంట్లో లలితాదేవి గారు తన భర్త ఒంటరిగా మిగిలిపోయారు. ఇదంతా జరుగుతుందని లలితాదేవి గారు ఎప్పుడూ ఊహించలేదు. తన చిన్న కొడుకు తనకి దూరంగా వెళ్ళిపోగలడని కూడా ఆవిడ అనుకోలేదు. ఆ ఇంట్లో పెద్ద కోడలు పని మనిషిలా పని చేస్తూ ఉంటే అధికారం చలాయిస్తూ తన జీవితాంతం సుఖంగా ఉండొచ్చు అని భావించింది ఆవిడ. ఇప్పుడు తన తలపై పిడుగులు పడ్డట్టయ్యాయి. తనకేం సంబంధం లేదన్నట్టుగా మనోజ్ గారు మౌనంగా ఉన్నారు. లలితాదేవి గారు ఆవేశంతో అరవడం మొదలుపెట్టారు. ఇల్లు నిర్మానుష్యంగా మారిపోయింది. ఆవిడ కోపంతో అరుస్తూ ఉంటే మనోజ్ గారు ఆవిడ దగ్గరకొచ్చి, లలిత, నువ్వెందుకు అలా అరుస్తున్నావు? మనం చేసిన పనులే మన వెంటొస్తాయి. నిన్ను నెత్తిన పెట్టుకుని చూసుకునే పెద్ద కోడల్ని కాలు కింద చెప్పులాగా అణిచిపెట్టావు. డబ్బుందని చిన్న కోడల్ని మాత్రం నెత్తిన పెట్టుకున్నావు. ఇది నీకు జరగాల్సిందే. కన్న బిడ్డల మధ్యలోనే నువ్వు వివక్ష చూపించావు. నేను ఎంత చెప్పినా నువ్వు వినలేదు. నా మాటల్ని చెవిన కూడా పెట్టలేదు అంటూ మాట్లాడుతూ ఉన్నారు. లలితాదేవి గారికి మాత్రం చాలా టెన్షన్‌గా ఉంది. మనోజ్ గారు కూడా కొన్ని రోజుల్లో రిటైర్ అవుతున్నారు. ఆయన ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేయడం వల్ల పెన్షన్ రాదు. రిటైర్మెంట్ సమయంలో కొంత డబ్బు వస్తుంది. ఇక ఆ కుటుంబాన్ని ఎలా నడిపించాలి? చిన్న కొడుకుని నెత్తిన పెట్టుకొని పెద్ద కొడుకుని ఇంట్లో నుంచి తరిమి కొట్టాను. ఇప్పుడు ఇంట్లో పనులన్నీ ఎలా చేసుకోవాలి అన్న భయంతో లలితాదేవి గారికి రాత్రిపూట నిద్ర కూడా పట్టడం లేదు. తెల్లవారుజామున నిద్ర లేవగానే తల తిరగడంతో ఆవిడ కింద పడిపోయింది. తలకి బలమైన దెబ్బ తగిలింది. మనోజ్ గారు అంబులెన్స్ కి ఫోన్ చేసి ఆవిడని ఆసుపత్రికి తీసుకెళ్లే లోపు రాజేష్ ఇంకా పూజ అక్కడికి వచ్చున్నారు. అంబులెన్స్ లో ఆసుపత్రికి వచ్చే టైంలోనే మనోజ్ గారు తన 3 పిల్లలకి ఫోన్ చేసి విషయం అంతా చెప్పారు. 5 రోజులుగా హాస్పిటల్లోనే ఉండి చికిత్స పొందుతున్న లలితాదేవి గారిని పూజ తన కన్న తల్లిలాగా చూసుకొని స్నానం చేయించడం, బట్టలు మార్పించడం, భోజనం తినిపించడం లాంటి పనులు చేస్తూ చిన్న పిల్లలాగా చూసుకుంటున్నట్టుగా చూసుకుంటూ ఉంది. లలితాదేవి గారికి కోడలు తనను అలా చూసుకోవడం చూసి ఎంతో సిగ్గుగా అనిపించింది. నేనెప్పుడూ తనని కోడలుగానే కాదు, కనీసం ఒక మనిషిగా కూడా గౌరవించలేదు. కానీ ఆమె నన్నెంత బాగా చూసుకుంటుంది అనుకున్నారు లలితాదేవి గారు. ఆవిడ హాస్పిటల్ ఖర్చులన్నింటినీ స్వయంగా రాజేషే చూసుకుంటున్నాడు. ఆ వార్త విని హైదరాబాద్ నుంచి కూతురు సౌజన్య పరిగెత్తుకుంటూ వచ్చింది. అప్పుడప్పుడు తన ఇంటికొచ్చినప్పుడు తన పిల్లల్ని, తన ఇంట్లో వాళ్ళందరినీ తను జాగ్రత్తగా చూసుకునే పూజ అంటే తనకి చాలా ఇష్టం. ఇప్పుడు కూడా పూజ తన తల్లిని జాగ్రత్తగా చూసుకోవడం చూసి సౌజన్య చాలా సంతోషించింది. 3 రోజులు గడిచిపోయినా సరే తల్లిని చూడ్డానికి సురేష్ రాలేదు. 3 రోజుల తర్వాత సురేష్ అనువుని తీసుకుని ఆసుపత్రికి వచ్చి, అమ్మా, నీకు వయసు అయిపోతుంది కదా, నువ్వు నీ వయసును కూడా లెక్క చేయకుండా ఎలా పడితే అలాగా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఇలాగే జరుగుతుంది. కనీసం చూసుకుని నడవడం కూడా తెలియదా నీకు? నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకో. నేను సోమవారం ఆఫీస్ పని మీద వేరే ఊరికి బయలుదేరి వెళ్ళాలి. 15 రోజుల వరకు తిరిగి రాను. నాకు అక్కడ చాలా ఇంపార్టెంట్ పనులున్నాయి. అక్కడ నాకు చాలా ఇంపార్టెంట్ మీటింగులు కూడా ఉన్నాయి. అక్కడి నుంచి తిరిగొచ్చాక నేను నిన్ను మళ్ళీ వచ్చి చూస్తాను అని చెప్పి
అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతనితో పాటు అనువును కూడా తీసుకెళ్ళిపోయాడు. లలితాదేవి గారు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. లక్షలు సంపాదిస్తున్న చిన్న కొడుకు హాస్పిటల్ ఖర్చుల కోసం ఏమైనా డబ్బులు కావాలా అని కూడా తనని అడగలేదు. తనకి ఆఫీస్లో పని ఉన్నా తన భార్యను కూడా హాస్పిటల్లో ఉంచలేదు. ఈ విషయాలన్నీ చూసినప్పుడు లలితాదేవి గారికి తన ప్రవర్తనకే తనకి చాలా సిగ్గుగా అనిపించింది. వాళ్ళ విషయంలో ఎంత వివక్ష చూపించినా కష్టకాలంలో రాజేష్ తమను విడిచిపెట్టకుండా, నాకెందుకులే అని ఊరుకోకుండా వాళ్ళ బాధ్యతలు తీసుకున్నాడు. హాస్పిటల్ ఖర్చులన్నీ స్వయంగా రాజేషే భరించాడు. లలితాదేవి గారిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసే రోజు లలితాదేవి గారు పూజ చేతులు పట్టుకొని, ఇప్పటి వరకు నన్ను కన్న తల్లిలాగా చూసుకున్నావు. నన్ను క్షమించి నువ్వు రాజేష్ ఇంటికి రాకపోతే నేను కూడా ఇంటికి వెళ్ళను. నేను చేతులు పట్టుకుని ప్రాధేయపడుతున్నాను. నేను చేసినవన్నీ మర్చిపో. నా తప్పులన్నీ క్షమించి మీరిద్దరూ మన ఇంటికి తిరిగి వచ్చేయండి అని చెప్పారు లలితాదేవి గారు. లలితాదేవి గారి కళ్ళల్లోని పశ్చాత్తాపం చూసి పూజ కరిగిపోయింది. వెంటనే మనోజ్ గారు రాజేష్తో, ఏం ఆలోచిస్తున్నావు రాజేష్? ఇప్పటి వరకు జరిగినవన్నీ మర్చిపో. నీ వ్యాపారాన్ని మన ఇంటి దగ్గరుండైనా చూసుకోవచ్చు. కుటుంబంలో మనకి ఎన్ని గొడవలున్నా ఇబ్బంది వచ్చినప్పుడు అలా ప్రవర్తించకూడదు. మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటప్పుడు మిమ్మల్ని ఇద్దరిని ఆపడానికి నేను చాలా ప్రయత్నించాను. మీకేదైనా ఇబ్బంది వస్తే స్వయంగా నేనే చూసుకోవాలి అని ఆ రోజు అనుకున్నాను. కానీ దేవుడి దయ వల్ల అంతా మంచిగానే జరిగింది. మీరు మీ జీవితాల్లో బాగా సెటిల్ అయ్యారు. ఇప్పుడు ఈ పంతాలన్నీ వదిలిపెట్టేసి మనందరం కలిసి ఉందాం. పెద్దవాళ్ళం, ఇంతకంటే మిమ్మల్ని అభ్యర్థించలేం. అర్థం చేసుకొని మా కోరికని మన్నించండి అని అడిగారు. వెంటనే రాజేష్, పూజ తమ పిల్లల్ని తీసుకొని ఇంటికి తిరిగి వచ్చేశారు. తల్లి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి రాగానే సౌజన్య నేరుగా అను ఇంటికి వెళ్ళింది. తను సురేష్తో మాట్లాడుతూ, కష్టకాలంలో జన్మనిచ్చిన తల్లిని ఇలా వదిలేసి బయటకు రావడానికి నీకు సిగ్గులేదా? కష్టకాలంలో అమ్మను అలా వదిలేసి నువ్వు అత్తగారింట్లో ఉండడానికి నీకు కొంచెమైనా సిగ్గుండాలి. ఎక్కడుండేవాళ్ళు అక్కడుంటేనే ఎవ్వరికైనా మర్యాద గౌరవం ఉంటుంది అంది. ఆ మాటలకి సురేష్ కోపంగా, పెళ్ళై వెళ్ళిపోయిందానివి, నీకు మా ఇంటితో సంబంధం ఏమిటి? ఈ ఇంటి విషయాల్లో నువ్వు జోక్యం చేసుకోవద్దు. నేను ఎప్పటికీ ఇక్కడే మా అత్తామామలతోనే ఉంటాను. ఆ ఇంటికి రావాలని నేను అస్సలు అనుకోవడం లేదు. నువ్వు వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరొచ్చు అని సౌజన్యని అవమానించి పంపించేశాడు. సౌజన్య కూడా కోపంగా, నేను పెళ్ళై వెళ్ళిపోయిన ఆడదాన్ని, నేను పుట్టింటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. కానీ నువ్వు మాత్రం భార్యతో పాటు తన పుట్టింట్లో తిష్ట వేయొచ్చు, తల్లిదండ్రుల్ని వదిలేయొచ్చు. నీలాంటి కొడుకులు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అంటూ కోపంగా అక్కడి నుంచి వచ్చేసింది. తన ఇంటికి వచ్చిన తర్వాత లలితాదేవి గారితో ఈ విషయాలన్నీ చెప్పినప్పుడు ఆ విషయాలన్నీ విని లలితాదేవి గారు, చిన్నప్పటి నుంచి పెద్ద కొడుకుకి చిన్న కొడుకుకి వివక్ష చూపిస్తూ పెంచాను. చిన్న కొడుకుని నెత్తిన పెట్టుకుని పెద్ద కొడుకుని కోడల్ని పని మనుషుల్లాగా చూశాను. అయినా సరే చిన్న కొడుకు బుద్ధేంటో ఇప్పుడే తెలిసొచ్చింది అని బాధపడుతూ మాట్లాడుతూ ఉన్నారు. పెద్ద కొడుకు జీతం తక్కువ అని, చిన్న కొడుకు లక్షలు సంపాదిస్తున్నాడు అని చిన్న కొడుకును నెత్తిన పెట్టుకున్నారు లలితాదేవి గారు. కానీ ఈరోజు విలువ ఇవ్వాల్సింది డబ్బుకు కాదని, విలువ ఇవ్వాల్సింది మనుషులకి అని ఆవిడికి పూర్తిగా తెలిసొచ్చింది. ఎన్ని చేసినా, ఎంత అవమానించినా పూజ, రాజేష్లు కష్టకాలంలో అవన్నీ మనసులో పెట్టుకోకుండా తల్లిదండ్రుల బాధ్యతలను తీసుకోవడానికి వాళ్ళతో పాటు వచ్చి వాళ్ళతోనే ఉంటూ వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నారు. లలితాదేవి గారు కూడా చాలా మారిపోయారు. ఆవిడ పూజని, రాజేష్ని ఇప్పుడు చాలా ప్రేమిస్తున్నారు. అత్తగారింట్లో వచ్చిన ఆ మార్పుకి పూజ చాలా సంతోషించింది. ఆ రోజు నుంచి లలితాదేవి గారు అత్తగారిలాగా ఆర్డర్లు వేయకుండా పూజకి చేతనైన పనుల్లో సహాయం చేస్తూ సంతోషంగా ఉంటున్నారు. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? పూజ, రాజేష్లు తల్లిని తండ్రిని క్షమించి కష్టకాలంలో తల్లిదండ్రుల దగ్గరకు వచ్చేయడం మీకు నచ్చిందా? మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ అయితే క్లిక్ చేసి హైప్ పాయింట్స్ అయితే ఇచ్చేయండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. ఉంటానండి.